ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలో భాగంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని ఆయనైతే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే 4 గ్యారంటీ పథకాలు అమలు చేయగా తాజాగా ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అర్హతలతో పాటు వీరికి సంబంధించి ఎవరికి ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తారో అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇల్లు స్కీమును ప్రారంభించబోతున్నట్లు అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు 5 లక్షలు అందజేస్తామని, అలాగే ఇంటి స్థలం కనుక ఉన్నట్లయితే 5 లక్షల రూపాయలు అందజేయబోతున్నట్లు కూడా గతంలో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను నిర్మించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. తెలంగాణలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ఈ యొక్క పథకాన్ని వర్తింపచేస్తామని రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి ఎటువంటి ఇల్లు అనేది నిర్మించుకోవాలి, ఎంత స్థలంలో నిర్మించుకోవాలి అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇల్లు నిర్మించుకునే వారు తప్పనిసరిగా ఒక వంటగది, ఒక టాయిలెట్ ఉండే విధంగా నిర్మించుకోవాలని ఈ రోజున వచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా 400 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు నిర్మించుకునే విధంగా తప్పనిసరిగా నిర్మాణాలు ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. తొలి విడతలో భాగంగా నియోజకవర్గానికి 3,500 ఇల్లు చొప్పున నిర్మిస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. స్థలం ఉన్న వారికి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు అందజేస్తామని, కనీసం 400 చదరపు అడుగుల ఇల్లు నిర్మించుకున్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకాన్ని వర్తింపచేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. ఈ రోజు వచ్చిన తాజా అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ప్రజాపాలనలో తప్పనిసరిగా లబ్ధిదారుడు ఇళ్ల స్థలాల కోసం అప్లై అనేది చేసుకుని ఉండాలని, అంటే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అప్లై అనేది చేసుకుని ఉండాలని, చేసుకున్న ప్రతి ఒక్కరికి సంబంధించి రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారులు ఎంపిక చేయాలని సమాచారం రావడం జరిగింది. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డు అనేది కలిగి ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు అనేది చేసుకున్న లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. అయితే ఎవరికైతే రేషన్ కార్డులు అనేది లేవో వారికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రజాపాలనలో చాలా మంది ఈ యొక్క రేషన్ కార్డులకి అయితే అప్లై అనేది చేసుకోవడం జరిగింది. వీరందరికీ సంబంధించి త్వరలోనే ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే వీరందరికీ సంబంధించి ఈ నెలలోనే రేషన్ కార్డులు, అంటే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు వచ్చిన వెంటనే అటువంటి వారందరికీ ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు అనేది లింక్ చేసి వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ ప్రారంభించి వారికి కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది.